హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భార్గవి తెలుగింటి వంటలు అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ పచ్చికారం. ఈ చిక్కుడుకాయ పచ్చికారంలో కొబ్బరి పొడి అని పల్లి పొడి ఇలా యాడ్ చేసుకొని రెడీ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు మాత్రం ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. చిక్కుడుకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దామా. ముందుగా చిక్కుడుకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ పోసుకొని చిక్కుడుకాయలు మాత్రం ఒక 80% వరకు బాగా ఉడికించుకోవాలండి. ఈ ఉడికించుకున్న తర్వాత వీటిని వడకట్టేసుకోవాలి. వాటర్ అనేది లేకోకుండా. చూసారు కదా, ఇవి మొత్తం బాగా ఉడికిపోయాయి. ఒక 80% వరకు ఉడికితే సరిపోతుంది. తర్వాత వీటిని వడకట్టేసుకోవాలండి, వాటర్ అనేది లేకోకుండా. తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లో ఎండు కొబ్బరి వేసుకోవాలండి. ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొబ్బరితో పాటు పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఇదే విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత వీటిలో పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇదే విధంగా మిశ్రమం అనేది ఇలా రావాలి అన్నట్టు. తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకోవాలి. ఈ కళాయిలో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిలో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటితో పాటు ఉల్లిపాయలను కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటిని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ను కూడా. ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు వీటిలో మిక్సీ పట్టుకున్న పల్లి అను కొబ్బరి పొడి మిశ్రమం ఉంది కదండి, పచ్చిమిర్చి మిశ్రమం, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. అంటే కొంచెం ఆయిల్ అనేది పైకి పేరుకునేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిలో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కొంచెం కారం, మరీ ఎక్కువగా కారం కూడా వేసుకోవద్దండి, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. అలాగే టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా ఆయిల్ పైకి పేరుకునేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం పచ్చివాసన అనేది పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పచ్చివాసన పోయిన తర్వాత వీటిలో ఉడికించుకున్న చిక్కుడుకాయ ఉంది కదా, ఆ చిక్కుడుకాయని ఇందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత ఇవి ఫ్రై అయిపోతాయి. అప్పుడు వీటిలో 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే ఒక నిమ్మకాయను కూడా ఇందులో పిండుకోవాలండి. నిమ్మరసం పిండుకున్న తర్వాత వీటి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి, ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ పచ్చికారం రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా ఉంది కదండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకైతే తప్పకుండా నచ్చుతుంది. ఈ రెసిపీ వచ్చేసి రైస్‌లోకి, చపాతీలోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి. వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఛానల్‌ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.